హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. మన మహానటి సావిత్రి గ్రామంలో చిరావూరు గ్రామంలో నిన్న ఉగాది వేడుకగా టీడీపీది పార్టీ ఆఫీసు ఓపెనింగ్ జరిగింది. అయితే మన కాసరగడ్డ శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరిగిందండి. ఇంతేకాదండి, మన పార్టీ ఆఫీసులు మన కూటమి అనేది పెట్టి మన జనసేన కానీ టీడీపీ కానీ మొత్తం చిరావూరు గ్రామంలో 4 పార్టీ ఆఫీసులు అయితే ఓపెనింగ్ చేయటం జరిగిందండి ఎప్పుడన్నా కానీ. ఇంతేకాదండి, ఇక్కడికి వచ్చేసిన పెద్దలు అందరూ కూడా మరి ఈ రోజున మంగళగిరి నుంచి నందం అబద్దయ్య గారు, మరి కుంచినపల్లి నుంచి అమరా సుబ్బారావు గారు, మరి మెల్లింపూడి నుంచి కాసిం గారు, మరి గున్వాడ నుంచి కిరణ్ కుమార్ గారు, అలాగే మన చిరావూరు గ్రామంలో మన జనసేన తరపున కాళీ గారు, వీళ్ళందరిని కూడా మన కాసరగడ్డ సీన్మాయ్య గారు వీళ్ళందరిని కూడా ఆహ్వానించడం జరిగిందండి. ఇంతేకాదండి, ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఇక్కడికి పార్టీ ఆఫీస్కి ఓపెనింగ్ ఇచ్చేసి వచ్చుండారు. అయితే ఈ చిరావూరు గ్రామంలో మొత్తానికి కూటమి అనేది పెట్టేసి ఒక మీటింగ్ అయితే జనం అయితే 1000 మంది పైగా వచ్చారండి. చూడండి, వీళ్ళందరికీ కూడా మనోళ్ళు భోజనాలు అయితే ఏర్పాట్లు చేశారు. చూడండి. అంతేకాదండి, ఈ రోజున చిరావూరు గ్రామం ఇలా ఇంత నీట్నెస్గా ఉందంటే మరి దండమూరి మనోజ్ కుమార్ పుణ్యమేనండి. ఆ రోజు ఆయన ఈ బాగా గట్టి చర్య తీసుకొని ఇంత అభివృద్ధిలో తీసుకొచ్చాడు కాబట్టి ఈ రోజున మా ఊరు ఇలా సరదాగా మేము ఉండగలుగుతున్నాం, తిరగగలుగుతున్నాం. ఏదైనా సరే అన్నిటికీ అమర్చి ఆయన వెళ్ళిపోయాడండి. అయితే వాళ్ళ మిస్సెస్ శైలజ రాణి గారు కూడా ఈ మన పార్టీ ఆఫీస్ కాడికి ఇచ్చేసి వచ్చున్నారండి. ఇంతే కదండి, మన మక్కపాటి కిరణ్ కుమార్ గారు కూడా కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి 1,000,000 రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఎన్నో విజయాలు సాధించింది ముఖ్యంగా తెలంగాణలో తన భూమి తరపున్నా కూడా తనకు రాని పరిస్థితుల్లో ఉన్న పట్టవారి వ్యవస్థను రద్దు చేసి ఈ రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు ఎంత వరణ కలిగించింది. అలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు దశాబ్దాలుగా ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. తదుపరి మాత్రమే కొన్ని రాష్ట్రాల్లో కొంత ప్రయత్నం చేసినప్పటికీ అది ఇప్పటికి కూడా కోర్టుల్లో నడుస్తూ సవలంగా జరగటం లేదు. అలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మన ఆస్తిని మన చేజిక్కిచ్చిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీలోని వారసులు ఉంటాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే ఒకరుగా ఎగరగా ఉండాలి. ఎందుకంటే తను చేసేది న్యాయమైన ఉండాలి, తను చేసేది ధర్మంగా ఉండాలి, తను చేసేది ప్రజాక్షేమంగా ఉండాలి, తను చేసేది ప్రజా సంక్షేమం. తెలుగుదేశం పార్టీ నిన్న 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున చిరావూరు గ్రామంలో నూతన
తెలుగు సంవత్సరాది రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం. గ్రామ పార్టీ నిర్మాణం కార్యాలయం ఏర్పాటు గ్రామ ప్రజల గుండె తెలుగుదేశం పార్టీ కార్యాలయం అంటే దేవాలయం లాంటిది. చైర్మన్ ఉదయ్ గారికి, అలాగే మండల అధ్యక్షులు, కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించింది ఈ తెలుగుదేశం పార్టీ. మరి ఒక ఆడవాళ్ళు ఉన్నత విద్యలు చదవాలని చెప్పేసి పద్మావతి విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలో ప్రారంభించడం, అలాగా ఎన్టీ రామారావు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రారంభిస్తే దాన్ని ఇంకా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తూ నారా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ ముఖ్యమంత్రిగా, విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఇంకా పై స్థాయికి తీసుకెళ్లారు. మరి ఈరోజు నారా లోకేష్ గారి గురించి ఆలోచిస్తే కూడా లోకేష్ బాబు గారు కూడా ఈ మధ్య ఏం మాట్లాడుతున్నారంటే, కొత్తగా ఏర్పాటైనటువంటి ఆంధ్రప్రదేశ్ పక్కన మద్రాసు, తమిళనాడుతో పోటీ పడాలి, లేకపోతే బెంగళూరుతో పోటీ పడాలి, లేదంటే ఇంకొక రాష్ట్రం ఉత్తరప్రదేశ్తో పోటీ పడాలి, గుజరాత్తో పోటీ పడాలి అని కాకుండా ఇతర దేశాలతోనే మా పోటీ. ఆంధ్రప్రదేశ్ ఇతర దేశాలతో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 195 దేశాల్లో కూడా పై స్థాయిలో ఉన్నటువంటి దేశంతో మా పోటీ అని చెప్పి నారా లోకేష్ బాబు గారు మాట్లాడుతున్నారు. మరి అట్లాగే మొట్టమొదటమైనటువంటి ప్రాంతంగా ఈ మన రాష్ట్రాన్ని పైకి తీసుకెళ్లాలని చెప్పేసి వారు ఆ విజన్ని తయారు చేశారు. అలాగే మరి కలెక్టర్ల సమావేశంలో కూడా ప్రతి ఒక్క కలెక్టర్ కూడా ఆ జిల్లాని 2047కి ఉత్తమమైన జిల్లాగా తీర్చిదిద్దే విధంగా మీరు ప్రణాళికలు తయారు చేసుకోవాలని చెప్పారు. మరి అలాగే గ్రామానికి కూడా ఒక విజన్ ఉండాలి అని చెప్పి మరి 2-3 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని కాసరగడ్డ శ్రీనివాసరావు గారికి ఈ గ్రామం యొక్క విజన్ని నూతనంగా కార్యాలయం ఓపెన్ చేసుకున్నారు కాబట్టి ఒక పుస్తకం పెట్టుకొని అందులో మరి మన గ్రామం యొక్క విజన్ను తయారు చేసుకుంటారని, ప్రభుత్వ పథకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మన గ్రామానికి మన గ్రామ రేషియోలో వచ్చినాయా లేవా అని చూసుకుంటూ, కాసరగడ్డ శ్రీనివాస గారు లాంటి వ్యక్తులకి ఇలాంటి పదవులు ఉండడం ఏంటంటే రైతు వారీగా ముఖ్యంగా మన గ్రామాలన్నీ కూడా ఇది రైతు వారీ గ్రామాలు, రైతు సమస్యలు. తాడేపల్లి మండలం అంటేనే చిరావు పార్టీలో గుండెగా అంటే చిరావూరు గ్రామం. అలాంటి గ్రామంలో ఎటువంటి చుక్కలు లేకుండా అందరూ కూడా కలిసి పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి రాబోయే రోజుల్లో మొన్నటి మెజార్టీ కన్నా కూడా ఎటువంటి సందర్భాలైనా అఖండ విజయంతో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు కాసరగడ్డ శ్రీనివాసరావు గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బ్రహ్మ కూడా ఇదే రోజు సృష్టించారు. అలాగే మన వేదాలన్నిటినీ విష్ణుమూర్తి బ్రహ్మకి అందించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇట్లా రచనలు చేసి మన జ్ఞానాన్ని పెంపొందించుకునే రోజుగా ఈ రోజుని మనం మొదలుపెట్టుకుంటున్నాం. అలాగే మన లోకేష్ బాబు గారి తనయుడు చంద్రబాబు నాయుడు గారి ముద్దులు మనవడు కూడా ఇదే రోజు పుట్టాడు. వారికి కూడా మన గ్రామం తరపున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, నా పుట్టినరోజు కూడా నేను కూడా ఉగాది రోజునే పుట్టాను. మీ అందరి మధ్యలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. అలాగే మన గ్రామం 80% అభివృద్ధి, గుడులు, బడులు, అసలు ప్రతి కార్యక్రమాన్ని ఒక విజనరీగా మన కోసమే మనోజ్ కుమార్ గారు నా కోసమే పుట్టారా అన్నట్టు మన ఊరిని మనం బాగు చేసుకున్నాం. చాలా బాగా చేసుకున్నాం, చాలా అందంగా చేసుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే నా గ్రామస్తుల మీద ముఖ్యమైన విశ్వాసం, శ్రమజీవులు కష్టపడతారు, వాళ్ళ రూపాయి వాళ్ళు తిని సాయంత్రానికి చాలా హ్యాపీగా ఉంటారు. ఆ మనోజ్ గారు ఈ రోడ్స్, డ్రైన్స్, అన్ని గుడులు, బడులు ఎలా డెవలప్ చేశారో ఎవరికి వాళ్ళు కూడా దినదర అభివృద్ధి చెందుతూ గ్రామాన్ని చాలా అందంగా తీర్చిదిద్దుకున్నారు. ప్రతి ఒక్కరికి డాబాలు, మేడలు ఉన్నాయి. చాలా సంతోషం. అలాగే దినదినాభివృద్ధి చెందాలని మన గ్రామం, ఇంకా నాకు చాలా ఆశయాలు ఉన్నాయి. ఇంకా కూడా అంటే చేసుకున్న కొద్దీ షైన్ అవుతూ ఉంటుంది విలేజ్. అలా మన శ్రీను కూడా చాలా అలాగే టీడీపీ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్న కాసరగడ్డ శ్రీనివాస్ గారికి నా విషెస్ చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా మన గ్రామానికి చేసినటువంటి పెద్దలు అబద్దయ్య గారు, స్టేట్ పార్టీ
చేనేత ప్రెసిడెంట్గా ఆయన్ని ఉంచినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఊరు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మన సోదరుడు కిరణ్ పార్టీని మొన్న గెలిపించిన దానిలో బాధ్యతని బాగా ఆయనకి ఏ పదవి ఉన్నా లేకపోయినా కష్టాన్ని శ్రమని మన ధనాన్ని కూడా వెచ్చించి తన వంతు తను పనిచేసి గెలుపులో ప్రోత్సహించినటువంటి కిరణ్ గారికి మన గ్రామాన్ని కూడా ఒక కన్నేసి మనోజ్ కుమార్ గారు ఉన్నా లేకపోయినా ఒక కన్నేసి చూస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఉమ్మడి ప్రభుత్వం తరఫున మనకి వెనుక నాకు పేర్లు అయితే కరెక్ట్గా తెలియదు, బీజేపీ పార్టీ వారికి కానీ మన జనసేన పార్టీ వారికి గారికి అందరికీ కూడా మా వేదికను అలంకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సెలవు తీసుకుంటున్నాను. గ్రామాభివృద్ధిలో నా పాత్ర ఎల్లప్పుడూ ఉంటుంది అంటూ తెలియజేసిన దండమూడి శైలజారాణి గారికి కృతజ్ఞతలు చేస్తూ ఈరోజు వారికి జన్మదినోత్సవం సందర్భంగా చిర్రావూరు గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున వారికి హ్యాపీ బర్త్డే శైలజారాణి గారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు కూడా ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తుంది. మరి ఈ రోజున కార్యాలయం ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా కాసరగడ్డ సీన్ గారికి పార్టీ తరఫున మండలం తరఫున ఆయనకి సహాయ సహకారాలు అందిస్తాం. అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా మీ సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా ఆఫీసు వద్దకు వచ్చి తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకి నాయకులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జనసేన పార్టీ. సుబ్బారావు గారికి విజన్ ఉన్నటువంటి నాయకుడు. మరి ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో అనేక హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దినటువంటి నాయకుడు, ఒక సైబరాబాద్ నగరాన్ని సృష్టించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గానికి ఈ రాష్ట్రమే కాదు భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక అందమైన సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుతానని బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని కొన్ని దశాబ్దాల పాటు తగ్గట్టుగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండదండలు ఇస్తుంది. మరి వారు ఏ విధంగా ఈ నియోజకవర్గానికి తీర్చిదిద్దారో ముందు ముందు మనం చూడబోతా ఉన్నాం. గత రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఈ అమరావతి రాజధాని కూడా మరి దేవతల రాజధాని, ఈ రాజధాని అభివృద్ధి మరి చేయడానికి కంకణబద్ధులై ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకని పనులన్నీ కూడా ఈ రాజధానిలో పనులన్నీ కూడా మొదలవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపు ఈ 5 సంవత్సరాల్లో మన సిరావూరు కానివ్వండి, గుండుపేట కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి 10 గ్రామాల్లో కూడా అటు తాడపల్లి పట్టణం కానీ, మంగళగిరి కానివ్వండి, దుగ్గరాలు కానివ్వండి, ఈ నియోజకవర్గానికి అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా అభివృద్ధి చేసి మరి ముందు మరి ఈ యొక్క నియోజకవర్గానికి శాయశక్తుల వారు పనిచేస్తారని మరి ఆశిస్తూ మరి వారికి అన్నదండలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి మోడీ గారికి, మరి మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు. వారు నిధులు దాదాపు కొన్ని ఇస్తా ఉన్నారు, ఇంకా రావాల్సినవి ఉన్నాయి. ఆ నిధులు కూడా మనం రాబెట్టుకునే దానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి కృషితో అనేక రకాలైనటువంటి నిధులు వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మనం ఇప్పుడు ఉన్నటువంటి చిరావూరు కాకుండా అభివృద్ధి చెందినటువంటి చిరావూరు రాబోయే రోజుల్లో చూస్తామని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా భోజనం ఏర్పాటు చేయబడింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసిన తర్వాత వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మరీ విజ్ఞప్తి చేస్తున్నాం, భోజనాలు చేసి వెళ్ళాలి. ఎన్నికలో నిలబ
ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ